నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్య బాలరాముని విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాటు. శ్రీరామనవమి రోజున ఆవిష్కృతం కాబోతున్న అద్భుతం. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన హోంమంత్రి. రాజస్థాన్ కన్యాకుమారిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేది వైసీపీ ప్రభుత్వమే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లాకు చేరుకున్న బస్సు యాత్రను జనం మధ్య నుండి వీక్షించిన వైఎస్ భారతి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతినే రాజధానిగా చేస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు. తాడికొండలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టీడీపీ అధినేత. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత. విజయవాడలో చిరుజల్లులతో ఉపశమనం. ఇక వివరాలు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకొనుంది. గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదుటిపై సూర్యుడి కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది హిందువుల కల సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేసిన సూర్య తిలకం విశిష్టతలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయోధ్యలో నిర్మితమైన రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. 500 సంవత్సరాల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రాముని నుదుటిపై వృత్తాకార తిలకంగా 6 నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి. శ్రీరామనవమి రోజు ఆలయాన్ని దర్శించే భక్తులు ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించే అవకాశం లభిస్తుంది. బీజేపీ రిజర్వేషన్లకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఎప్పటికీ రిజర్వేషన్లను కొనసాగిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజస్థాన్లోని అలవర్లో ఎన్నికల సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఖండించారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని, 3వసారి పెద్ద ఎత్తున బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అమిత్ షా స్పష్టం చేశారు. करते 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 ऐसी स्थिति आ गई कि राहुल बाबा को लॉन्च करते करते कांग्रेस पार्टी पूरी आज लॉन्च नहीं हो पा रही है। मोदी जी ने इसको आगे बढ़ाने का काम किया है। बेटी बढ़ाओ बेटी पढ़ाओ को बचाओ पढ़ाओ को हम आगे ले जाएंगे। भाई और बहनों, मैं जब यहां पर आया हूं तब एक बात स्पष्ट कर देना चाहता हूं। ये कांग्रेस पार्टी गलतफहमी फैला रही है, विशेषकर दलित और आदिवासी भाइयों में, कि भारतीय जनता पार्टी आरक्षण समाप्त करने वाली है। मेरी बात ध्यान से सुनो। आरक्षण चाहे दलितों का हो, आदिवासियों का हो या पिछड़ा वर्ग का, भारतीय जनता पार्टी इसका समर्थन करती है। हम ना आरक्षण समाप्त करेंगे ना किसी को समाप्त करने देंगे। एक कांग्रेस पार्टी झूठी बातें फैलाकर लोगों को गुमराह करने की बात करती। मोदी जी स्वयं आरक्षण के सबसे बड़े समर्थक हैं। भाई और बहनों, मुझे बताओ, मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे क्या? जोर से बोलो जरा, बनाओगे? अरे और जोर से बोलो, बनाओगे? देश को सुरक्षित करेंगे, देश को समृद्ध करेंगे। मेरे मित्रों, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు 14వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం నంబూరు బైపాస్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ కు చేరుకుంది. అక్కడ చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే నాయకులను ఎంచుకోవాలని సూచించారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఏ హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయారన్నారు. ఒకవైపున వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి, మారాయి అని ఒకవైపున వాళ్ళందరితో కూడా మమేకమవుతూ తెలుసుకుంటూ
ఇంకొక మడుగు ముందుకు కూడా వేస్తూ వీటిని ఇంకా మెరుగ్గా ఇంకా ఎఫిషియెంట్గా ఏదైనా చేయడానికి ఎక్కడైనా సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తీసుకునే దానికోసం ఈ కార్యక్రమానికి ముందడుగులు వేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని చెప్పి కొన్ని అనుకుంటా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే ఈ 58 నెలల మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మీ బిడ్డ కన్నా ముందు కూడా గత పాలన కూడా మీరు చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14వ రోజు బస్సు యాత్ర ఈ సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. వారధి మీదుగా భారీ ఊరేగింపుతో బస్సు యాత్ర విజయవాడలోకి ప్రవేశించింది. నగరంలో వాన పడినప్పటికీ కాసేపటికే తెరిపి ఇవ్వడంతో బస్సు యాత్ర నిరాటంకంగా ముందుకు సాగింది. కుంచనమల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని ముఖ్యమంత్రి అక్కడి నుంచి విజయవాడలో వారధి సిక్కమణి సెంటర్కి జగన్ బస్సు యాత్ర చేరుకుంది. ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా జనంలోకి చేరి బస్సు యాత్రలో పాల్గొన్నారు. చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల్ రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నెడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లికి యాత్ర చేరుకుంటుంది. రాత్రికి ముఖ్యమంత్రి అక్కడే బస చేస్తారు. అమరావతి రాజధాని ఏర్పాటును ఎవరూ అడ్డగించలేరని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని రాజధానిగా పునరుద్ధరించి మిగిలిన ప్రధాన నగరాలను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు హైదరాబాద్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధే తెలుగుదేశం పాలనకు గీటురాయని ఆ పార్టీ అధినేత పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కూల్చివేసిన ప్రజావేదికను పునర్నిర్మిస్తామని, ప్రజా పాలనకు నాంది పలుకుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ అనుభవంతో ఆలోచించాను. ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ 2 సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారం లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆలోచించింది ప్రజల కోసరం ఆలోచించాను, తెలుగు జాతి కోసరం ఆలోచించాను. ఆ రోజు నేను కట్టినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా ఆలోచన. చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలనే ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజల కోసరం కట్టాను. పెట్టుబడులు గాని సంపద సృష్టించుండే కేంద్రంగా కట్టాను. భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి. మీ పిల్లల ఐటీ ఉద్యోగం చేయాలన్నా, గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరుకు పోవాలి, హైదరాబాద్కు పోవాలి, చెన్నైకి పోవాలి. వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను ఆలోచించింది ఇక్కడ పుట్టినవాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి
మార్పు కోసమే తాను మంగళగిరికి వచ్చానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ శనివారం తాడేపల్లిలో పర్యటించారు. స్థానిక ప్రజలతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 1980 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదని, ఈసారి పసుపు జెండా ఎగరవేసి చరిత్ర సృష్టిస్తానని పేర్కొన్నారు. పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్ది మంగళగిరి మోడల్ను దేశానికి పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక 50 నుంచి 100 ఎకరాల వరకు భూమి తీసుకుని ఏకంగా ఒక సెజ్ లాగా అంటే ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలన్నీ ఇక్కడ తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు ఒక 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కల్పించవచ్చు అనేది నా లక్ష్యం. ఆ ప్రక్రియ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు మంగళగిరిలో ఉన్న ఆటోనగర్కి వచ్చినాయి. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి అద్భుతంగా అక్కడ కంపెనీలు స్థాపించారు. వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడనే మేము కంపెనీలు పెట్టాలని కోరారు. అందుకే ఆనాడు ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాం. ఇప్పుడు దాంట్లో ఉన్న సగం కంపెనీలు పంపించేశారు. సో మళ్ళీ ఆ కంపెనీలు తీసుకొస్తాం. ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ డెస్టినేషన్ అనేది విశాఖపట్నం అవుతుంది. దాంట్లో నో సెకండ్ థాట్. బట్ డెఫినెట్గా స్పిల్ ఓవర్ కంపెనీస్ అనేది మనకు వస్తాయి. ఒక స్పెషలైజ్డ్ ఏరియా ఫోకస్ తీసుకుంటాం. మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను. ఒక్కరికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోందని తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్కు గురైందని పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు. లోకేష్కి మొబైల్ ట్యాపింగ్ ఆయకట్టు అలర్ట్ మెసేజ్ వచ్చిందని, ట్యాపింగ్ అంశాన్ని యాపిల్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీధర్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. గత 4 సంవత్సరాల పైగా ఎన్నో ఆరోపణలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే ఒక్క పోలీస్ అధికారి సమాధానం చెప్పాల. అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా ఏ మాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఇవాళ డీజీపీ ఇన్ఛార్జ్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలి, ఇమీడియట్ గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన కనకమేడల రవీంద్ర గారు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి ఢిల్లీలో ఏదైతే యాపిల్ జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్కు అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు మాత్రమే చేశారని, స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడం వారికి చేతకాలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి బతికి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆందోళన చేపట్టలేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కిందని, రైతులకు డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీ లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆమె మండిపడ్డారు. క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా ఈ నెల 18వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ క్యాడర్ అంతా సంసిద్ధంగా ఉన్నదని వైసీపీ రాజోలు అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మలికిపురంలో ఆయన సీఎం పర్యటనకు సంబంధించి పార్టీ నాయకులతో ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ పార్టీ క్యాడర్ కాకుండా ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులు అనేక మంది ఈ బస్సు యాత్రను విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. తిరిగి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అంతా భావిస్తున్నారని తెలిపారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేళకు కూర్చొని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే 18వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రావులపాలెం వస్తున్న సందర్భంలో మున్నెన్నడూ లేని విధంగా భారీ ఎత్తున
అనుకున్న సమయానికన్నా కాస్త ముందుగానే వెళ్ళి ఆ సభా ప్రాంగణాన్ని చూడడం, ఆ సభా ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను చూడడమే కాకుండా మా నాయకుడు ఇచ్చే సందేశాన్ని దగ్గరుండి వినాలన్నటువంటి ఆతృతతో ఈనాడు. ఇప్పుడు స్వల్ప విరామం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత్ ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేమిటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన జిల్లాలోని పలు త్రాగునీటి పథకాల డ్యాములను పరిశీలించారు. అనంతరం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జూలై 15వ తేదీ వరకు నీటి సమస్యకు తావుండదని పేర్కొన్నారు. ప్రజలు నీటి వృధా చేయకుండా వినియోగించుకోవాలని సూచించారు. నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో హీట్ వేవ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా రివ్యూ చేయడం జరిగింది. అన్నీ కంట్రోల్లో ఉంది. మనకు ఎక్కడ కూడా 15th జూలై దాకా ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి మీ అందరి ద్వారా ప్రజలకి ఏం తెలియచేద్దాం అనుకుంటున్నానంటే, కొన్ని గ్రామాలు అంటే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ దగ్గర, అక్కడ మీరు అనవసరంగా నీళ్లు వేస్ట్ చేయకండి. బాగున్న గ్రామాల్లో మీరు నీళ్లు వేస్ట్ చేస్తే చివరి అంటే ఆ లైన్లో చివరికున్న గ్రామాలకి 1 లీటరు, 2 లీటరు, 5 లీటరు, 10 లీటరు తక్కువ అయినా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో దయచేసి జాగ్రత్తగా నీళ్ళని వాడాలని, ఎక్కడ కూడా ఓవర్ఫ్లో లేకుండా. మాకైతే ఇబ్బంది ఉంది అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని టైట్ సిచ్యువేషన్ ఉన్న వారి గురించి కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఇంకా 1 నెల రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పుంగనూరు తెలుగుదేశం అభ్యర్థి చల్లబాబు తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని చెప్పారు. బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంట బయట వచ్చి నాయనా తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, ఈ అరాచకాలు పోవాలా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితేనే పరిపాలించగలడు, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తప్ప సంక్షేమ పరిపాలన ఎక్కడా కనిపించలేదు, మీకు దండం పెడతాం, మీరు భద్రంగా మమ్మల్ని ఓట్లేపించండి, మేము ఓట్లేసే సిద్ధంగా, ఎక్కడ చూసినా రోడ్లు లేవు, లైట్లు లేవు, మురికి నీళ్ళు కాలువ లేవు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా బాధాకరం. ఎక్కడ కానీ యువతకు కానీ మైనారిటీ సంక్షేమం కానీ ఎక్కడ కానీ ఒక ఫ్యాక్టరీలు కానీ ఏది కానీ ఈ పుంగనూరు పట్టణానికి తెచ్చింది లేదు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఇక్కడ ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది మేము ఇంటింటికి తిరిగి, వీధి వీధికి తిరిగి పట్టణంలో అన్ని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ తొందరలో కూడా మేము మీ ముందుకు తెలియజేస్తాం. ఈ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేది మైనారిటీస్కి అయితేనేమి, యువతకైతేనేమి, మహిళలకు అయితేనేమి ఏ విధంగా ముందుకు తీసుకురావాలా, ఈ పుంగనూరు పట్టణాన్ని మంచినీటి దాహం ఏ విధంగా తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచన చేసి త్వరలోనే మేము విడుదల. ఈ నెల 14వ తేదీ ఆదివారం గుడివాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలిపారు. గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 9 గంటలకు రోడ్ షోగా ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుండి బయలుదేరతారని చెప్పారు. జొన్నపాడు ద్వారా రోడ్ షోగా నాగవరపాడులోని సిద్ధం సభ వేదిక వద్దకు సాయంత్రం ముఖ్యమంత్రి చేరుకుంటారని తెలిపారు. వైసీపీ పాలన వల్ల ఏ వర్గాలకు మంచి జరిగిందో చెబుతూ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వివరిస్తారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వంలో మేలు జరిగితేనే ఓటు వేయమని ముఖ్యమంత్రి అడగటం ఆయన ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుందని పేర్ని వెంకటరామయ్య తెలిపారు. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ లేదా ఏ రాజకీయ నాయకుడు కానీ మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి దమ్ముగా చెప్పేటువంటి మాట, ఓటు అడిగేటువంటి చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు లేడు. ఈ రాష్ట్రానికి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం అనేది మనందరికీ వివరించడానికి ఆయన వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి గుడివాడ నాగవారిపోళ్ళని వికేఆర్ పాలిటెక్నిక్ ఎదురుగుండా ఉన్నటువంటి వేదిక దగ్గర మనందరి గురించి మాట్లాడటం, తన దగ్గరగా మన దగ్గరికి వచ్చి పలకరించేదానికి కానీ, లేదా బస్సులో 4 గంటలకో 4:30కో సభ ముగిసిన తర్వాత 5 గంటల నుంచి గుడివాడ పురవీధుల గుండా బస్టాండ్ మీదుగా ఆటో నగర్ మీదుగా బొమ్మలూరు, అంగళూరు, గుడ్లవల్లేరు, అట్లాగే కౌతరం, వడ్లమన్నాడు మీదుగా పెడన మీదుగా ఆయన యాత్ర సాగబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూసి జగన్ ఒకసారి ఆశీర్వదించమని చెప్పని ప్రతి ఒక్కరిని మరీ ప్రత్యేక. ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగపడుతున్న విషయం ఆ వ్యవస్థ లేని ఈ 10 రోజుల్లో పూర్తిగా తెలిసి వచ్చిందని నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొందడం వల్లే ఆయన సభలు ఎక్కడ పెట్టినా భారీగా ప్రజలు తరలివస్తున్నారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ శక్తి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని వాలంటీర్లను తీసివేయబోమని హామీలు ఇస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఏదైతే 2019లో ఇచ్చిన ప్రజల తీర్పు 2024లో కూడా రిపీట్గా పోతా ఉందని చెప్పి ఈరోజు సంకేతాలు స్పష్టంగా వస్తూ ఉన్నాయి. 151 సీట్ల పైగా ఈరోజు జగన్మోహన్ గారు సాధిస్తూ ఉన్నారని చెప్పేదానికి వాలంటీర్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా పనిచేస్తుంది, దానివల్ల ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆ ఇబ్బందులు కేవలం 10 రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే తలికే. ఒక్కసారి ఉలిక్కిపడి చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ లోపల ఉన్న అబద్ధాల కోణం తీసి నేను 5,000 కాదు 10,000 ఇస్తాను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఆ కూటమిని నమ్మే పరిస్థితి లేదు. 2019 మళ్ళీ ఈ రాష్ట్రంలో రిపీట్ అవబోతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఆ 21 సీట్లో 1 గెలసద్దా, ముందు 2 ఉంటుందా, తర్వాత 1 ఉంటుందా అని కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో రాగానే తీహార్ జైల్లో పెడతా, ఇంకో దగ్గర పెడతా, ఎందుకు ఎదవ ప్రగల్భాలు? పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు గెలవబోతా ఉన్నాం. ఎక్కడ ఎవరు మధ్యలో దళారుల వ్యవస్థ లేకుండా ఇచ్చిన సంక్షేమం, దానికి మద్దతుగా మాకు అండగా ఉన్న జగనన్నకి మేము అండగా ఉండాలి అనే వచ్చిన తీరు ఈరోజు ఎన్నికల్లో ఈ ర్యాలీల్లో కానీ ఈ స్పందన చూస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పోలింగ్ రోజున ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటింగ్ ప్రక్రియపై పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో సన్నద్ధం కావాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. కాకినాడ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆయా రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పీఓ, ఏపీఓల పాత్ర, ఈవీఎంలు, వీవీప్యాట్స్ పనితీరు, వివిధ పత్రాలు పూర్తి చేయడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందివ్వాలనే లక్ష్యంతో ప్రతి 30 మంది సిబ్బందికి వేరువేరుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నివర్తి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వాళ్ళు స్టాచ్యుటరీగా వాళ్ళు ఫిల్అప్ చేసి ఇవ్వాల్సిన ఫామ్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని భర్తీ చేసి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫిజికల్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలో ఇవన్నీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫామ్స్ ఇవన్నీ కూడా మనకు చాలా చాలా అవసరం కాబట్టి వాళ్ళకి దానిపైన కులంకుశంగా వాళ్ళకి ఏమేమి ఫామ్స్ నింపాలి, ఏ రకంగా నింపాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాగా రకరకాల పోలింగ్లో సంబంధించినటువంటి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ ఉంటుంది, సెక్టర్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది మొదటి విడత ట్రైనింగ్. మళ్ళీ వీళ్ళందరికీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. పవన్ కళ్యాణ్ను వాళ్ళ క్యాడరే చేరుకోలేదని
ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కొరసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థని, పవన్ కళ్యాణ్ రాకముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారన్నారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారని మిథున్ రెడ్డి తెలిపారు. వంగా గీత గారిని మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఆవిడికి నిత్యం ప్రజల్లో ఉంటారు, డోర్ టు డోర్ ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని అవన్నీ కూడా పరిష్కరించే వ్యక్తి ఆవిడ. సో మాకు ఆల్రెడీ బలమైన వ్యక్తి ఉన్నారు. మేము ఆవిడకి మళ్ళీ సపోర్ట్గా మేము వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పిఠాపురం వైసీపీ నెగ్గుతుందని చెప్పి కూడా నేను ప్రతి 175 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తామంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు కంటెస్ట్ చేయరు కదా. సో అది పెద్దగా మనం చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా వైసీపీ నెగ్గుతుంది. డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్కుమూతి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సీట్లు ఇస్తున్నారు. వాళ్ళు ప్రజల్లో తిరిగిన వాళ్ళు కాదు. కేవలం వాళ్ళు డబ్బులు పెడతారు, పలానా ఎంపీ సీట్కో లేకపోతే ఎమ్మెల్యే సీట్కో డబ్బులు పెడతామని చెప్పి ఆ రోజే కండువా వేయడం, సీట్లు ఇస్తున్నారు. ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు అని చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఇవన్నీ నమ్మే పరిస్థితిలో ఉండరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 7 నియోజకవర్గాల్లో కూడా బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. సో పార్టీ పరంగా మేము కోఆర్డినేట్ చేస్తాం తప్పితే మేము పోయి వాళ్ళు ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. సో వైసీపీ పార్టీ బలంగా ఉంది. కాకినాడ పార్లమెంట్లో బ్రహ్మాండంగా 7 సీట్లు, ఎంపీ కూడా మేము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. హరిద్వార్ వద్ద రుడ్కీలో ఆమె ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎన్డీఏ హయాంలో ధరలు, నిరుద్యోగ సమస్య పెరిగాయని, వాటిని ముందుగా పరిష్కరించడం తమ పార్టీ అజెండాలో ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. రైతులకు కూడా వ్యవసాయం మరింత ప్రయోజనం కలిగేలా చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు 57 మండలాల్లో వడగాల్పులు వీచాయి. కాగా రేపు కూడా పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు. ఇదిలా ఉండగా వేసవి తాపంతో అల్లాడుతున్న విజయవాడ ప్రజలకు ఈ సాయంత్రం చిరువాన జల్లుల వాన ఉపశమనం కలిగించాయి. జిల్లాలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏర్పాటు శ్రీరామనవమి రోజున ఆవిష్కృతం కాబోతున్న అద్భుతం. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన హోంమంత్రి. రాజస్థాన్, కన్యాకుమారిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేది వైసీపీ ప్రభుత్వమేనన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లాకు చేరుకున్న బస్సు యాత్రను జనం మధ్య నుండి వీక్షించిన వైఎస్ భారతి.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతినే రాజధానిగా చేస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు. తాడికొండలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టీడీపీ అధినేత. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత. విజయవాడలో చిరుజల్లులతో ఉపశమనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.